హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులు. ఈరోజు మన రెసిపీ మ్యాంగో ఐస్ క్రీమ్. కాచి చల్లార్చిన 1/2 లీటర్ పాలలో ఒక 3-4 టీ స్పూన్ల పంచదార, మిల్క్ పౌడర్ ఒక 3-4 టీ స్పూన్లు వేసుకొని ఇప్పుడు మనం ఇందులో కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ని కూడా వేసిన తర్వాత ఈ మరిగించి చల్లారిన పాలలో ఇప్పుడు మనం వేసిన పదార్థాలన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టి బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉంటే అది దగ్గరగా ముద్దగా క్రీమ్ లాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా రెడీ అయింది కదా కస్టర్డ్ మిల్క్. ఇప్పుడు ఈ మిల్క్ని స్టవ్ ఆపేసి ఒక 5 నిమిషాల పాటు బాగా చల్లారనివ్వాలి. ఈలోగా మనం చల్లారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 2 పెద్ద మామిడి పండ్లను తీసుకొని మీద నుండే తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో మ్యాంగోస్ ఉంటాయి కాబట్టి కంపల్సరిగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ విధంగా తొక్క తీసిన ముక్కలుగా కట్ చేసిన మ్యాంగోస్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి ఒకసారి బాగా మిక్సీ చేసుకోండి. ఈ విధంగా గుజ్జుగా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన ఈ మ్యాంగో పల్పులో ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, ఇప్పుడు ఈ మిల్క్ను కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నామంటే మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కావలసిన పదార్థం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బాక్స్లో మనం ఇలాగా తయారు చేసుకున్న మ్యాంగో పల్పుని ఇప్పుడు యాడ్ చేసేసుకొని మూత పెట్టి ఒక 4-5 అవర్స్ పాటు ఫ్రిడ్జర్లో పెట్టేసి ఉంచేసుకోవాలి. ఈ విధంగా ఒక 5-6 గంటల వరకు పెట్టేసి ఉంచిన తర్వాత ఇప్పుడు మనం తీసి 5 అవర్స్ తర్వాత తీసి ఇప్పుడు చూడండి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం గరిటెతో ఈ పల్పునంతటినీ తీసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా పల్ప్ అంతటినీ కూడా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు అదే బాక్సులో మళ్ళీ ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ పల్ప్ అంతటిని యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు, అలాగే డ్రై ఫ్రూట్స్, కాజు, పిస్తా, బాదం, మీ దగ్గర ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని యాడ్ చేసుకోండి. జీడిపప్పు, బాదం పప్పు, అలాగే మ్యాంగో ముక్కలను చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఈ ఐస్ క్రీమ్ మీద యాడ్ చేసేసి మూత పెట్టి మళ్ళీ ఒక 4-5 అవర్స్ పాటు మనం ఫ్రిడ్జర్లో పెట్టేసి ఉంచేయాలి. అంతేనండి. 4-5 అవర్స్ తర్వాత మనకి ఎంతో టేస్టీ అయిన మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో మామిడి పండ్లు మనకి బాగా దొరుకుతాయి కాబట్టి ఈ టైంలోని ఈ వీడియో చూసిన వెంటనే ట్రై చేయండి. సూపర్ టేస్ట్తో ఉంటుంది. ఇప్పుడు మనం ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసి గరిటెను ఇలా ముంచి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ను తీసి బౌల్లో వేసి సర్వ్ చేయడమే. ఈ విధంగా మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూసారు కదా, సింపుల్గా టేస్టీగా మనకి ఐస్ క్రీమ్ పార్లర్లో దొరికే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇంట్లోనే మనం తయారు చేసేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.